విత్ సపోర్ట్ ఆఫ్ అదర్స్ వచ్చాయి అనుకుందాం, అప్పుడు ఎట్లా ఉంటుంది స్టాక్ మార్కెట్ బిహేవియర్? డెఫినెట్గా అప్పుడు వచ్చి మనం మళ్ళీ జనవరిలో ఇంకో డిబేట్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు సినారియో టెక్నికల్గా మనకు కనబడుతుంది. అంటే దానికి కూడా నేను చెప్తా, మీరు అడిగారు కాబట్టి ఒక ఆన్సర్ చెప్పేస్తాను. ఏమవుదు, స్టాక్ మార్కెట్ వచ్చి ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా ఇది వచ్చి కొన్ని లక్షల కోట్ల బిజినెస్ కాబట్టి ఒకరిని నమ్మి ఇక్కడ ఈ బిజినెస్ అనేది కాదు. ఊరికే టైం బింగ్ ఆ న్యూస్కి కావాలంటే రియాక్ట్ అవ్వచ్చు, అంతేగాని ఒకరిని బేస్ చేసి ఏం జరగదు. డెఫినెట్గా మన ఇండియన్ మార్కెట్ 100% ఈవెన్ దో ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా నెక్స్ట్ 5 yearsకి వండర్ఫుల్గా ఉండబోతుంది. నా అంచనా ప్రకారం భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఫండమెంటల్స్ ఆ విధంగా ఉన్నాయి. అవును, నా అంచనా ప్రకారం నిఫ్టీ నెక్స్ట్ 5 years టెక్నికల్గా నేను అనలైజ్ చేసింది 35,000 నిఫ్టీ వెళ్ళడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ 5 yearsలో. ఓకే, సో ఇప్పుడు నేను అనేది 230, 240 వచ్చారు అనుకుందాం మోడీ, ఇమీడియట్ రియాక్షన్ ఏంటి? ఇమీడియట్ రియాక్షన్ ఇంకా ఎక్కువ పడింది. 30% నేను పడిద్దని నేను కంపల్సరీ చెప్పేశాను, ఇంకా ఎక్కువ పడుతుంది. 30% 20 to 30% కాదు, 40%, 50% దాకా పడవచ్చు, ఎక్కువ పడుద్ది. ఎందుకంటే దానికి ఇంకా ఎక్కువ ఫోర్స్ ఉంటుంది. బట్ ఎంత లో వచ్చినా కూడా మనకి సార్ యాక్చువల్గా ఇన్వెస్టర్స్కి వచ్చి ఎంత స్టాక్ మార్కెట్ పడితే అంత లాభం. ఓకే, ఆ టైంలో ఇన్వెస్టింగ్ ఆపర్చునిటీ దొరుకుతుంది. ఎందుకంటే సార్ ఇప్పుడు 100 రూపాయలు వస్తువు మనకి 50 రూపాయలకి దొరుకుతుందంటే అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. ఓకే, అదే 100 రూపాయలు 80 రూపాయలు దొరుకుతుంటే అబ్బాయి ఇది 80 ఇంకా తగ్గితే బాగుంటుంది. పడిపోతుందంటే వాళ్ళదే, పడ్డది కూడా వాళ్ళదే కదా, ఇన్వెస్టర్స్దే కదా. సరే, అంటే తెలివైన ఇన్వెస్టర్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు తీసేసుకుంటారు. సార్ స్టాక్ మార్కెట్లో ఎప్పుడు 90-10 సార్, సంపాదించేది 10%. 90% పోగొట్టుకుంటారు. 90% లూజరే కదా.